హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాదేవి కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే పలావ్. చూడండి, మా అల్లుడు వచ్చినాడు. మా అల్లుడు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క కొడుకు వచ్చినాడు ఊరికి. మా పిల్లోడు వచ్చిన వల్ల నేను పలావ్ చేస్తున్నాను. పలావ్ చేసి చట్నీ చేస్తున్నాను. మా పిల్లోడు ఇప్పుడు వీడియో తీస్తాడు నేను పలావ్ చేసేది. చూడండి. నాకు కొన్నే ఉండేది పిల్లలు మా హస్బెండ్ 3 రోజుల నుంచి అడుగుతున్నాడు పలావ్ చేయాలి. దానికోసం ఈరోజు మధ్యాహ్నం పలావ్ చేస్తున్నాను. దానికంటే పలావ్ కావాల్సిన పదార్థాలు ఫస్ట్ పచ్చిమిరపకాయలు 15 వేస్తాను. అలాగే ఇది పౌడర్ ఉంటుంది కదా, ఆకు, అది వేసుకున్నాను. అందులోకి 2 ఏలక బొట్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు 4 ఏలక బొట్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా వేడయ్యాక ఇందులోకి ఎర్రగడ్డ వేసుకున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. నేను కడిగి తరిగి పెట్టుకున్నాను కదా క్యారెట్ బీన్స్, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా కాసేపు చేయాలి. Bago
బాస్మతి రైస్, బుల్లెట్ రైస్ రెండు బాగా కడిగి పెట్టుకున్నాను. ఒకసారి 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇది ఎసురు తెగుతుంది కదా, ఇందులోకి వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి. చూడండి, నా కొడుకు ఒక పక్క ఏడుస్తున్నాడు, నిద్రకు వచ్చినాడు. ఆగలేంది నా కొడుకు. అప్పుడు పాలు తాగమంటే తాగలేదు. చూడండి, ఇలా వేసుకోవాలి. సూపర్గా ఉంది, టేస్ట్ మాకు బాగుంది. విజిల్ పెడుతున్నాను. ఇప్పుడు విజిల్ పెడుతున్నానండి. ఇప్పుడు నేను విజిల్ పెడుతున్నాను. ఒక 2 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్కి పోయాలి. మా మేడం పలావ్ చేసింది, బాస్మతి రైస్ వేసి. సైలెంట్గా ఉండు వై. బాగుంది, టేస్ట్ కొంచెం స్పైసీగా ఉంది. మసాలా ఎక్కువ పెట్టింది, చెక్క లవంగా ఎక్కువ వేసినట్టు ఉంది, అందుకే కారం ఎక్కువ ఉంది. అయినా సూపర్గా ఉంది. దానికి కాంబినేషన్ చట్నీ, పల్లీల చట్నీ, పెరుగు కొంచెం వేసుకొని తింటాము. నేను వద్దా మా అల్లుడు, మా బామర్ది, మా మేనమామ కొడుకు వచ్చినాడు. మైక్ పెట్టుకుంది అన్నము తినేకే. పలావ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా మేడం ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీకు నచ్చితే. ఓకే, బాయ్ బాయ్.